చక్రవర్తి గారు నమస్తే సార్. నమస్కారం శ్రీకాంత్ గారు. సార్ అంటే మనకి ఇప్పుడు కూడా రాజకీయాలు ఉన్నా సరే parallel గా ఒక సిస్టమ్ ఉండాలి సార్. ఎందుకంటే ప్రజలు ఒక వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పినా, ఒక తెలుగుదేశం వాళ్ళు చెప్పినా, ఒక జనసేన వాళ్ళు చెప్పినా సరే దానికి ఒక పార్టీ ముద్ర వేస్తారు. సో దాన్ని ఎవరు కూడా 100% నమ్మరు. కానీ కంపల్సరీ మనకు ఒక మేధావి వర్గమో లేకపోతే parallel గా ఒక సిస్టమో ఉండాలన్నమాట. ఆ సిస్టమ్ చెప్తుంటే కనీసం ఒక 50% పీపుల్ అన్నా సరే న్యూట్రల్ పీపుల్ బిలీవ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి సిస్టమ్స్ మనకి ఉండాలి. బట్ అన్ఫార్చునేట్‌గా ఏంటంటే మనకు ఆ సిస్టమ్స్ తగ్గిపోతా వస్తున్నాయి. కానీ ఇప్పుడు మీరున్నారు సార్. అంటే మీరు చాలా సిస్టమ్స్‌లో అంటే చాలా సార్లు మీరు అంటే పొలిటికల్ స్టేట్మెంట్స్ కూడా చాలా క్లియర్‌గా పాస్ చేస్తా ఉన్నారు. మీరు స్టేట్ డివిజన్ అప్పటి నుంచి గాని, లేకపోతే మిగతా విషయాల్లో గాని, చంద్రబాబు గారు అరెస్ట్ అప్పుడు గాని, ఎప్పటికప్పుడు మీరు ఇష్యూస్ వచ్చినప్పుడల్లా వచ్చి వాయిస్ ఔట్ చేస్తారు. తర్వాత మీరు చాలా సైలెంట్‌గా ఉంటారు. కానీ ఇప్పుడు మరి 2024 మనకి ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్‌లో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో అలాగే మీరు చంద్రబాబు గారు అరెస్ట్ అప్పుడు చాలా ఎక్కువ వాయిస్ ఔట్ చేశారు. చాలా డిఫరెంట్ స్టేజెస్‌లో మాట్లాడారు. సిబిఎన్ ఫోరం చూసాము. అలాగే ఏపీ టుమారో అని రకరకాలుగా మాట్లాడుతా ఉన్నారు. ఏంటి సార్ అసలు మీరేం చేస్తా ఉన్నారు? అసలు మీరు అంటే సొసైటీకి ఎలా హెల్ప్ అవుతున్నారు మీరు? నేను రాష్ట్ర విభజన తర్వాత నేను అసలు పబ్లిక్ లైమ్ లైట్ లో లేను. హుహు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడే రావటం జరిగింది. అప్పుడు ఏపీ టుమారో అనే సంస్థ స్థాపించాము. సిబిఎన్ ఫోరం కి నాకు అంటే సమైక్యాంధ్ర ఉద్యమంలో పనిచేయడం మూలంగా మీకు పరిచయాలు ఫ్రమ్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ ఉంటారు. సిబిఎన్ ఫోరం లో ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళందరూ ఉండేవాళ్ళు. అప్పుడు ఐటీ ఎంప్లాయీస్ తో కలిసి చేసాం హైదరాబాద్ సమైక్యాంధ్ర ఉద్యమం. సో ఆ పరిచయాలు ఉన్నాయి కాబట్టి దే హ్యావ్ కాల్డ్ మీ. ఆ మీటింగ్ కి రమ్మన్నారు. మీటింగ్ తప్పితే నాకు అసలు సివిఎన్ ఫోరం తోటి ఎటువంటి సంబంధం లేదు. కదా మీటింగ్ ఆర్గనైజర్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ మై ఫ్రెండ్స్. కలిసి పనిచేస్తుంది. నాట్ ఐ కాంట్ సే ఫ్రెండ్స్, దే ఆర్ మచ్ యంగర్ టు మీ. కాకపోతే అప్పుడు వాళ్ళు ఇంకా 20s లో ఉండేవాళ్ళు అప్పుడు. నౌ దే ఆర్ ఇంటూ మిడ్ 30s. కాబట్టి వెళ్ళాల్సి వచ్చింది. ఏపీ టుమారో స్థాపించడానికి ముఖ్య కారణం జగన్మోహన్ రెడ్డి గారు. ఇట్ వాజ్ డ్రైవింగ్ రీజన్ ఫర్ మీ. నాకు రఘురామ్ కృష్ణంరాజు గారి మీద వాళ్ళు చేసిన అరాచకం ఏదైతుందో ఫర్ మీ వాజ్ ఎ టర్నింగ్ పాయింట్ వేర్ ఐ ఫెల్ట్ దిస్ మ్యాన్ ఈస్ అబ్సల్యూట్లీ ఈవిల్. అండ్ ఇంత క్రూరత్వం ఒక ఎంపీ మీద ఇంత దారుణంగా, అంటే మీతో ఏకీభవించిన మాత్రాన, మిమ్మల్ని విమర్శించిన మాత్రాన ఆ స్కేల్లో అతన్ని అనేది వాజ్ నాట్ యాక్సెప్టబుల్. అండ్ ఐ ఫెల్ట్ పీపుల్ లైక్ అస్, మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు మాట్లాడితే సమాజం చాలా హాని జరుగుతుంది అనేది దట్ వాజ్ మై మేజర్ థింగ్. దాని తర్వాత వివేక రెడ్డి మర్డర్ కేసుల వివరాలు ఎప్పుడైతే బయటకు రావడం మొదలు పెట్టాయో ఐ ఫెల్ట్ ఓకే, నా వంతుగా నేను చేస్తాను అనేది. సి ఫర్ వన్ థింగ్ ఈజ్ ఐ హావ్ నో అంటే ఐఎమ్ ఎ పొలిటికల్ యానిమల్, ఐ హ్యావ్ నో క్వశ్చన్ అబౌట్ ఇట్. బట్ నాకేం ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. ఈ పార్టీలో వీడిని పొగిడితే నాకేదో పదవి వచ్చింది అనేది ఉండకపోయేసరికి మీకు ఏమవుతుందంటే యూ బికమ్ ఎ ఫ్రీ మ్యాన్. So you can have your own opinions. So that freedom I really like. So I really don't expect anything from any party. So it gives me a lot of freedom to speak my mind. And that's what I appreciate. AP tomorrow ఏం చేస్తాను, what we said is okay, we want to get rid of Jagannath Reddy, there is no question. And I do not dislike TDP party సభ్యుని కాకపోయినా objectively, any objective observe, you get a professor who has nothing to do with politics in AP or Telangana, మీరు ఆబ్జెక్టివ్లో అనలైజ్ చేయండి. వెదర్ ఇట్ ఈస్ చంద్రబాబు నాయుడు ఆర్ ఇతర ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అండ్ కేసీఆర్. సార్ కేసీఆర్ ప్రభుత్వం ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ బ్యాడ్. చంద్రబాబు నాయుడు గారి తర్వాత కాస్త మంచి ప్రభుత్వం వచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇఫ్ యూ అనలైజ్, ఐ థింక్ చంద్రబాబు నాయుడు విల్ కమ్ ఆన్ టాప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెవలప్మెంట్. ప్రగతి పదంగా చూసుకుంటే నాకు ఎన్నో అభిప్రాయ భేదాలు, బట్ వెన్ ఇట్ కమ్స్ టు డెవలప్మెంట్ మీరు కొలవాలి ఎవరు మంచి పాలన ఇచ్చారు, ఎవరి మూలంగా అత్యధిక అభివృద్ధి, ఉపాధి అవకాశాలు, రాష్ట్రం బాగుపడింది అని మీరు మెజర్ చేయదలుచుకుంటే బ్రాడ్గా మాట్లాడు. వీ డోంట్ హ్యావ్ టు గో ఇంటూ పర్టికులర్ టాపిక్స్ ఆర్ పర్టికులర్ పాలసీ. మాట్లాడితే ఈ బై ఫార్ విల్ బి ద వన్ ఆఫ్ ద బెస్ట్ చీఫ్ మినిస్టర్స్, నాట్ ఫర్ ఆంధ్రప్రదేశ్ బట్ ఈవెన్ ఫర్ ఇండియా. భారతదేశంలో కూడా విల్ బి ద బెస్ట్ చీఫ్ మినిస్టర్. బట్ అది చెప్పిన తర్వాత లాట్ ఆఫ్ డిఫరెన్సెస్. టుడే ఐఎమ్ యాక్చువల్లీ యాక్టివ్లీ డిసగ్రీయింగ్ విత్ హిమ్. So then what we said is, now if you want to dislodge జగన్మోహన్ రెడ్డి, మన వంతు ఏం చేయగలం అని ఆలోచన చేస్తే టీడీపీ చేసేది వాళ్ళు చేస్తున్నారు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి 40% ఓట్లు ఇస్తే రెండోసారి 50% ఓట్లు వచ్చాయి. టీడీపీకి అదే విధంగా 10% ఓట్లు తగ్గాయి. సో దెర్ ఇస్ ఎ షిఫ్ట్. సో దెర్ ఆర్ అబౌట్ 20% ఆఫ్ ద ఓటర్స్ హూ గో ఫ్రమ్ వన్ పార్టీ టు అదర్. వాళ్ళకి స్ట్రాంగ్ పార్టీ అఫిలియేషన్ ఉండదు.
కాబట్టి we'll try to, you know, craft a message that appeals to undecided voters. That is the bottom line of AP. So we are into politics. We want to see a change of government. We are not affiliated with TDP, but indirectly we are helping TDP come to power. But we want to appeal to undecided voter. Undecided voter is focused more on objective analysis, rational analysis, factual analysis. ఈ పార్టీ అజెండా లేకుండా ఉన్న విషయాలు చెప్పడం, which fits our profile. So that is what we are doing. సో ఆ క్రమంలో there are several activities we did. మీకు తెలిసిందే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు గట్టిగా పోరాటం చేసాం. ఇన్ఫాక్ట్ we went to Chief Justice of India, Supreme Court కి వెళ్ళి పిటిషన్ ఇచ్చారు. Nobody goes to Chief Justice to complain. So we complain to Chief Justice itself. ఆయనకే రాశాం, మీరు ఇన్నిసార్లు వాయిదాలు వేస్తున్నారు, this is not a fair. We went to Election Commission. We've done multiple petitions to Election Commission. Recently, Election Commission, మా పిటిషన్ బేసిస్ మీద DGP of Andhra Pradesh కి లేఖ రాసింది. ప్రతి పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరా పెట్టాలి. ఎందుకంటే ఎన్నికలు వచ్చే నాటికి పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరా లేకపోతే పోలీసులు దౌర్జన్యాలు మీకు తెలిసినట్టు ఉంటాయి. కనీసం ఆధారాలను ఉంటే సీసీ కెమెరాలు ఉంటే కాస్త భయంతో ఉంటారు. ఎవరిని పడితే వాళ్ళు తీసుకొచ్చి లోపల వేసి కొట్టాలనేది ఒక ఆశ. అది కాకుండా మీకు తెలిసిందే, I regularly do videos on several topics, including electoral bonds. పోలవరం మీద ఒక చేశాను. ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ ఈస్ ద టాప్ సెల్లింగ్ పాయింట్ ఫర్ వైసీపీ ప్రభుత్వం, అండ్ ఐ క్లెయిమ్ ఇట్ ఈస్ బాటమ్. సో ఫస్ట్ కాదు, లాస్ట్ ఈజ్ మై ఆర్గ్యుమెంట్ ఎడ్యుకేషన్ లో. So we've done some of those videos, which, you know, a lot of people have taken up. Many TV channels also called me to interview. So these are the things we do. Look at voter rolls. దాదాపు 4 కోట్ల మంది ఓటర్. US లో there is a team that works on these voter rolls. Look at suspicious activity. ఎవరైనా దొంగ ఓట్లు యాడ్ చేస్తారో తీసి వాళ్ళతో కాస్త పనిచేసి we help them out. So these are the activities in AP. ఓకే, డెఫినెట్ గా ఇందులో కంప్లీట్ గా రాజకీయంగా చూసుకుంటే, ఎందుకంటే మనకి 2024 ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి మోర్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఓటర్స్ సార్. ఎందుకంటే చాలా మంది చెప్పేది ఏంటంటే ఆంధ్రాలో దొంగ ఓటర్లు చాలా ఎక్కువైపోయారు. ప్రతి చోట కూడా, ప్రతి నియోజకవర్గంలో కూడా చాలా ఇన్ఫ్లుయెన్షియల్ నెంబర్స్ ఉన్నారు, వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు రిజిస్టర్ చేసిన వాళ్ళు అంటారు. మరి నిజంగా వాళ్ళు ఎంత మటుకు ఉన్నారు అంటే మీ ద్వారా కానీ, మీకున్న వేరియస్ ఇన్ఫర్మేషన్ ద్వారా కానీ అది రేపొద్దున ఎలాంటి రోల్ ప్లే చేయబోతుంది? No, we've done extensive analysis. It is a concern, but is it a game changer? I don't think so. కొన్ని నియోజకవర్గాలు మరీ భయంకరంగా ఉన్నాయి. చంద్రగిరి నియోజకవర్గం, ఎమ్మిగనూరు నియోజకవర్గం, దాంట్లో అసలు వాళ్ళు డిటర్మిండ్ గా అవుట్ అండ్ అవుట్ ఎంఆర్ఓ దగ్గర నుంచి పట్టుకొని అందరినీ పట్టుకొని ఓట్లు యాడ్ చేయించడం, టీడీపీ వాళ్ళ ఓట్లు తీయించడం, ఇట్లాంటి అరాచకాలు చాలా చేస్తారు. బట్ దెన్ దర్ ఆర్ అదర్ కాన్స్టిట్యున్సీస్ దట్ మైట్ నాట్ బి యాజ్ బ్యాడ్. సో ఇట్స్ ఎ మిక్స్డ్ బ్యాగ్ అండి. బట్ ఆల్మోస్ట్ ఇప్పుడు దాదాపు 6 నెలలు, అందులో 9 నెలల నుంచి చేస్తున్నాం గొడవ ఓట్ల మీద. మీరు ఈనాడులో వచ్చే ఆర్టికల్స్ అవన్నీ చూసినా కూడా లాట్ ఆఫ్ డేటా హెస్ బీన్ ఫెడ్ బై అస్ అంటే ఇట్స్ కలెక్టివ్ ఎఫర్ట్. ఏపీ టుమారో విత్ దిస్ అవర్ టీమ్ ఇన్ బాస్టన్, దే కాల్ దెమ్సెల్వ్స్ టెక్ బ్రెయిన్స్, టెక్ బ్రెయిన్స్. వాళ్ళతో కలిసి వీ యాక్ట్ యాజ్ అ బ్రిడ్జ్ హియర్, బికాస్ మా ఇండియాలో ఉంటాం కదా, స్థానిక ఈ విషయాలు తెలుస్తాయి కాబట్టి వీ వర్క్ విత్ దెమ్. బట్ లాట్ ఆఫ్ వర్క్ హ్యాస్ బిన్ డన్. యాజ్ ఐ సెడ్, 175 నియోజకవర్గాల్లో ఒక 15-20 బాగా గట్టిగా చేస్తున్నారు. మిగిలిన ఇట్స్ మిక్స్డ్ బ్యాగ్. తట్టుకోవచ్చు అంటే మీకు వేవ్ వస్తే పెద్ద ఇష్యూగా 500 ఓట్ల మార్జిన్ అంటే ఇట్స్ బిగ్ ఇష్యూ. మార్జిన్ అంటే ఇక్కడ బేసిక్గా నేను ఎలా చూస్తానంటే, ఏ రాజకీయ పార్టీ పెద్ద పత్తి కాదు. అందులో అంటే తెలుగుదేశం వాళ్ళే కొన్ని దొంగ ఓట్లు ఉంటాయి, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉంటాయి. 500, 1000 ఉంటే పెద్ద ప్రాబ్లం లేదు. కానీ కొంతమంది చెప్పేది ఏంటంటే కొన్ని చోట్ల 20,000, 25,000, 30,000 దాకా కూడా ఉన్నాయి అంటున్నారు కదా. సో అవి మెయిన్ కన్సర్న్ అవుతాయి అనమాట. సో మనకి ఎక్కడైనా సరే ఒక 5,000 ఓట్లు దాటినాయి అనుకోండి సార్, 5,000 ఓట్లు దాటినాయి అంటే అది సిగ్నిఫికెంట్ నెంబర్ అవుతుంది కదా. సో అలాంటివి అసలు ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి అంటే, ఇప్పుడు మీరు అన్నారు వాళ్ళు యూఎస్లో కూర్చొని వర్క్ చేస్తారని. అసలు ఇండియా రిజిస్టర్ అయ్యే దొంగ ఓట్లకి వాళ్ళు అక్కడి నుంచి అసలు ఎలా టాలీ చేయగలుగుతారు? No, they take the data. It's a huge volume of data కదా. సో ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నట్టు మదర్ రోల్ అని ఇష్యూ చేస్తారు ఎవ్రీ ఫ్యూ మంత్స్. దాంట్లో మొత్తం 4 కోట్ల ఓట్లు. ప్లస్ ప్రతిరోజు ఎవరైతే కొత్త ఓటు ఎడిషన్ రిక్వెస్ట్ పెట్టుకున్నా, కొత్త డిలీషన్ రిక్వెస్ట్ పెట్టినా, మోడిఫికేషన్ రిక్వెస్ట్ పెట్టినా అవి ఎమ్మటే వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తారు. ఓకే. సో మన యూఎస్ లో ఏంటంటే దే గో త్రూ ద వెబ్సైట్, పబ్లిక్ డేటా. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లోనే ఉంటాయి పీడిఎఫ్. ఆ పీడిఎఫ్ లో డౌన్లోడ్ చేసుకుని దే ప్రాసెస్ ఇట్ అండ్ దే టెల్ us if there is suspicious activity. సడన్లీ స్పైక్స్ ఉన్నాయా? ఓకే. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఒకటేసారి సడన్లీ పెరిగిపోయి
ఓకే. ఆహా! సో దే హావ్ ప్లాన్డ్ ఇట్. దే హావ్ ప్లాన్డ్ ఇట్ సో దట్ అందరూ బిజీగా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు టైంలో. సో మనం ఏదో చేద్దాం అద్ అని ఆలోచన మే ముందే అ ప్లాన్ చేసుకొని చేశారు. అరెస్ట్ అయినప్పుడు మేము చేసిన ఫస్ట్ వీడియో అదే సార్. మాకప్పుడు ఉమ్, డేటా ఏమీ లేదసల. అరెస్ట్ ఉమ్, అవ్వగానే దీని ఎనకాల జగన్మోహన్ రెడ్డికి ఈ కుట్ర ఉండబోతుందని చెప్పి మేము ఒక వీడియో చేసాం దాన్ని. ఉమ్. హ్మ్. But generally, when we talk to TDP party people also, కొన్ని నియోజకవర్గాలు they are concerned, but overall they don't feel it will be a game changer. కొన్ని ఓకే. ఉండొచ్చు కానీ ఇప్పుడు సో ఒక 25 నియోజకవర్గాలు తీసుకోండి. You can flag them as troubled constituencies, but a lot of it depends on నియోజకవర్గానికి ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో వాళ్ళ మీద ఆధారపడి అండ్ 175 you never get good ఇన్ఛార్జెస్ ఒకటి ఇవాళకి కూడా చాలా ఇన్ఛార్జ్ ఫైనలైజ్ కాలేదు. సో ఇవి ఆర్గనైజేషన్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి మనకు తెలియకుండా. ఇన్ఛార్జ్ కానివాడు నేను ఎందుకు చేయాలి అంతే కదా! ఆ ఖర్చుతో కూడుకున్న పని ప్రతి గ్రామానికి పోవాలి వెరిఫై చేసుకోవాలి ఉన్నారు చంద్రబాబు గారు ఐ రెండు విల్ నాట్ బి ప్రభుత్వం వరీడ్ అబౌట్ ఇట్ ఈస్ అ ఫ్యాక్టర్ బట్ ఇట్స్ నాట్ అ గేమ్ చేంజర్. ఓకే. డెఫినెట్‌గా. ఎందుకంటే 2019లో అయితే ఏంటంటే తెలుగుదేశం కంప్లీట్‌గా ఇగ్నోర్ చేసింది. సో ఇప్పుడేంటంటే కంపల్సరీ మీరన్నట్టు ఇక్కడ టెక్నికల్ బ్రెయిన్స్‌తోను వాటితోను వర్కౌట్ చేస్తా ఎక్కడ స్పైక్స్ ఉన్నాయి, ఎక్కడ చేంజెస్ ఉన్నాయి అన్నది చాలా ఈజీగా క్యాచ్ చేస్తారు కాబట్టి దాన్ని ఫాలో అప్ చేయడం ఈజీ. సో ఇది నాకు ఇప్పటిదాకా తెలీదనమాట. ఈ సిస్టమ్‌లో ఇలా వర్క్ చేస్తున్నారని. సో వాళ్ళు అది అనలైజ్ చేసి ఎవ్రీడే దే సెండ్ ఇట్ బ్యాక్ టు ద పార్టీ. ఓకే. పార్టీ వాళ్ళు తీసుకుని దెన్ దే సెండ్ టు వాట్ దే కాల్ బూత్ లెవెల్ ఏజెంట్. అరే వెరిఫై చేయండి ఇక్కడ మీ బూత్ లో నియోజకవర్గం బూత్ లో మీకు ఒక 1000 ఓట్లు ఉంటాయి. ఆ బూత్ కు ఒక బూత్ లెవెల్ ఏజెంట్ ఉంటాడు. వాళ్ళకి పంపిస్తే ఈ 25 ఓట్లు కొత్తగా ఇన్సర్ట్లు వచ్చాయి కొంచెం వ్యాలిడేట్ చేసుకుంటే వాళ్ళు చూసి వ్యాలిడేట్ చేస్తారు. మరి ఈ 10 డిలీట్లు అయ్యాయంటే వాళ్ళు పోయి చూసి మన ఓట్ల కాదా, ఈ డిలీషన్లు కరెక్ట్ కాదా, వీళ్ళు పెళ్లి చేసుకున్నా వెళ్ళిపోయిందా అమ్మాయి, చదువుల కొరకు బయటకు వెళ్ళారా అవి చూసుకుని దెన్ దే లేకపోతే ఇమీడియట్లీ దే రైజ్ అ కంప్లైంట్ లోకల్ ఎలక్షన్ ఆఫీసర్. ఓకే. ఇది నిజంగా చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్. ఎందుకంటే మేమందరం కూడా తెలుగుదేశం చాలా క్రిటిసైజ్ చేస్తా ఉంటాం అనమాట. ఆళ్ళు పట్టించుకోవట్లేదు, దొంగోట్లు పట్టించుకోవట్లేదని. బట్ డెఫినెట్‌గా ఇలాగా దే డూ ఇట్ ఇంటెన్సివ్లీ. కానీ ఇది ఏంటంటే ఇట్స్ లార్జ్ ఆపరేషన్. మనం డేటా అనాలిసిస్ లో ఒక 10,000 పట్టుకున్నామండి. 10,000 మీరు బూత్ లెవెల్ ఏజెంట్స్ పంపించారు. పంపిస్తే నాట్ ఎవ్రీబడి విల్ బి ఆన్ టాప్. ఇట్ ఈస్ లైక్ 80-20. ఒక బూత్ లెవెల్ ఏజెంట్ కొంతమంది చదువు కూడా రాదు. బూత్ లెవెల్ ఏజెంట్ ఈజ్ ఆ గ్రామంలో అతనికి ఒక హోదా, ఒక గుర్తింపించే పొజిషన్. Sometimes they are not there. Sometimes they are not interested. Sometimes they are very driven. So you get all flavors when you go into real world. So అక్కడ కొంత అటు ఇటు అవుతుంది కానీ బట్ జనరల్లీ మీరు ఇఫ్ టీడీపీ ఈజ్ బ్యాడ్ వైసీపీ ఈజ్ ఈవెన్ వర్స్. ఓకే. వైసీపీ వాళ్ళు ఇవి చేస్తారే కానీ ఏవి దొంగ ఓట్లు చేయడం యాడ్ చేయడం కానీ బట్ దే డోంట్ హ్యావ్ లైక్ ద గ్రాస్ రూట్స్ డ్రైవ్ అంత ఉండదు వీళ్ళకు. డెఫినెట్‌గా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అందుకే ఇది మాత్రం చాలా సిగ్నిఫికెంట్ రోల్ అనమాట మీరు చేస్తుంది. ఏది ఒక ఎడ్యుకేషన్‌లో police officers have lost their jobs with Baba. I don't know if you followed the news. So many court cases have been filed. A lot of noise has been made. It has been probably one of our proudest works. Okay. With again, I cannot emphasize enough. 90% of the work is done in the US. I should give them credit. And we were only here to act as a bridge. బట్ అది కూడా చాలా ఇంపార్టెంట్ కదా సార్. ఎందుకంటే అక్కడ చేసేవాళ్ళు ఉండాలి, ఇక్కడ కోఆర్డినేట్ చేసేవాళ్ళు ఉండాలి. 2 కూడా ఈక్వల్ ఇంపార్టెంట్. సో అందులో మనం ఏది తక్కువ ఏది ఎక్కువ అని చెప్పలేం కానీ సో డెఫినెట్‌గా మీరు ఏపీ టుమారో నుంచి మాత్రం ఇది వన్ ఆఫ్ ద కీ ఆబ్జెక్టివ్ అని చెప్పొచ్చు సార్. ఇది డెఫినెట్‌గా సో డెఫినెట్‌గా ఇది చాలా బాగుంది. అలాగే ఎడ్యుకేషన్ మీద మాత్రం డెఫినెట్‌గా ఇంకోసారి చేద్దాం సార్. ఒకసారి డీటెయిల్డ్‌గా ఎడ్యుకేషన్ మీద. ఎందుకంటే అందరిలో see the reason it is a big thing is YCP government says they are top in the country. And I take completely different question which says we are bottom in the country. So that's an interesting angle for people. ఎందుకంటే so చాలా I think I've given like 5-6 interviews also. ఓకే. ఎందుకంటే చాలా మంది దగ్గర ఉన్న మిత్ కూడా ఏంటంటే సార్ నిజంగా వాళ్ళు ఎడ్యుకేషన్ లో బాగా చేస్తున్నారని చాలా మంది అనుకుంటా ఉన్నారు. ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ సో ప్రెవలెంట్. అంటే ఆ వ్యూ ఆ అభిప్రాయం ఎంత లోతుగా వెళ్ళిపోయిందంటే టీడీపీ అండ్ జనసేన వాళ్ళ స్ట్రాటజీ మీటింగ్స్ లో దే హ్యావ్ సెడ్ లెట్ us not touch education బికాస్ దెర్ ఇస్ సో మచ్ పాజిటివిటీ. అనవసరంగా దాని ఇష్యూ ఎత్తి వాళ్ళ ప్రజలకు గుర్తు చేసిన వాళ్ళు అవుతాం, దాన్ని విమర్శించకూడదని డిసైడ్ చేసుకున్నారు. సో దట్స్ వై మీరు చూడండి స్పీచ్లు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ దే రేర్లీ స్పీక్ అబౌట్ ఎడ్యుకేషన్. ఇట్స్ ఆల్వేస్ అదర్ ఇష్యూస్. రోడ్ అంటారు, ఇండస్ట్రీ పోయినాయి అంటారు, ఉద్యోగాలు రావట్లేదు అంటారు, నిరుద్యోగం అంటారు, ధరలు పెరుగుతున్నాయి అంటారు, అన్ని ఉంటాయి. ఎడ్యుకేషన్ మాత్రం ఉండదు. బట్ ద థింగ్ ఇస్ దేర్ పర్ఫార్మెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇస్ అబిస్మల్. They're at the rock bottom. లోయెస్ట్ పొజిషన్. జగన్మోహన్ రెడ్డి వీటిలో మాత్రం చాలా టాక్టిక్స్ ఉంటాయి సార్. ఒక 2-3 పట్టుకుంటాడు. ఆ 2-3లో మాత్రం ఎవరు దాన్ని టచ్ చేయకూడదు అనుకుంటారు. ఒకటి ఫ్రీ స్కీమ్స్ ఒకటి ఎడ్యుకేషన్ ఒకటి. 2 కూడా ఆయన చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు.
సో I agree. And ఆ మిత్ని బ్రేక్ చేయాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. you're welcome. Done. Yeah.